అందరికీ నమస్కారం అండి. నా తూర్పుగోదావరి గ్రామ సర్పంచ్ నా పేరు గల్లారంగ అండి. మరి ఈ రోజు మన మాజీ ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజా గారు మరి తూర్పుగోదావరి సీతారాంపురం కళాచల్ల గాద్రాడ వీళ్ళందరూ వైసీపీ నాయకులందరూ కలిసి కళాచల్ల రోడ్డు మీద మరి వంట వార్పు అనే కార్యక్రమం పెట్టి మా ఎమ్మెల్యే గారిని అవాకులు చవాకులు పేడడం జరిగింది. అయ్యా వైసీపీ లీడర్స్ పొద్దున్న తిన్నది ఇప్పుడు దాకా అడిగిందో లేదో నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీకు ఈ కళాచల్ రోడ్డు 2019లో శాంక్షన్ ఆర్డర్ అయ్యింది. మీరు చెప్పినట్టుగానే 2019లో శాంక్షన్ ఆర్డర్ చేయించారు. మరి 5 సంవత్సరాలు ఆ ఒక్క రోడ్డుని వేయడానికి మరి ఎందుకు వెళ్ళిపోయారు? అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు బాబు? పరమాల జగదీశ్వరరావు గారు మీరు నోట్లో ఏం పెట్టుకున్నారు? అప్పుడు 5 సంవత్సరాలు బట్టి మీ నాయకుడు వెళ్ళిపోయాడు. మా నాయకుడు అయితే వచ్చిన కాడి నుంచి కూడా దాన్ని వేసే విధంగానే అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది. మీరు పెట్టిన కాంట్రాక్టరే ఒక ప్యాకేజ్ పరంగా ఇచ్చారు. ఆ ప్యాకేజ్ లో కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారు మరి 30 కోట్ల రూపాయలు వ్యయ ఇచ్చి కొద్దిగా గొప్ప పని చేసుకుని బిల్లులు పెండింగ్ పెట్టిన కారణంగా మీ కాంట్రాక్టర్ లోపం, మీ గవర్నమెంట్ లోపం వల్లే ఆ రోడ్డు వేయలేకపోయారు. పైగా అప్పుడిచ్చిన వర్క్ చేయకపోయిన కారణంగా మళ్ళీ రేటు పెంచమని ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఆ రోడ్డుకి ఎటువంటి రేటు పెంచాం. ఎందుకంటే నువ్వు చేసిన వర్క్ తక్కువ, బిల్లు ఎక్కువ మార్చుకున్నావు కాబట్టి సేమ్ రేటుకే ఇవ్వమని మా యొక్క గవర్నమెంట్ వచ్చిన చెప్పింది. మరి మా పవన్ కళ్యాణ్ గారు అయితే మరి కాకినాడ రోడ్డు అయితేనే ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఏదైనా సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు మా రోడ్డు అయ్యిందంటే అడిగిన అస్త్రం. మరి మీకు 2019లో శాంక్షన్ అయిన రోడ్డు మరి మీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు. మరి మా భద్ర బాలరాకృష్ణ గారు అయితే ప్రతి విలేజ్ లో కూడా మరి చూడండి మాకైతే 65 లక్షల రూపాయల రోడ్డు ఎక్కడి నుంచి అంటే NH16 శివాలయం తూర్పుగోదావరి శివాలయం నుంచి కళాచల్ రోడ్డు వరకు కూడా 870 మీటర్లు 60 లక్షల వ్యయంతో ఇచ్చారు. మళ్ళీ నిన్న కాకపోయినా 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. మా ఊళ్ళో అసలు మట్టి రోడ్డు అనేదే లేదు. డ్రైన్లు, సిమెంట్ రోడ్లు, ఎలక్ట్రికల్ పోల్స్, కొత్త ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చారు. మొన్నే 100 kV ట్రాన్స్ఫర్. మరి ఇటువంటి పనులు చేస్తున్న మా బలరామకృష్ణ గారిని అన్నాకి నువ్వెక్కడ సరిపోతావయ్యా? నువ్వు చోటపడా నువ్వు స్థాయి మించిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు కబడ్దారా ఏం చేస్తావు? మీ అధినాయకుడు యొక్క మాటలో మీరు కూడా చేస్తున్నారు. ఎవడో అంటాడు రప్పరప్ప చేస్తాను, ఎవడో అంటాడు ఒకడు కోసే సభ అక్కడ పెడతాడు. మీ ఆ సంస్కృతి వల్లే మీ 150 సీట్లు ఉన్నాము, మిమ్మల్ని 11 సీట్లకి దిగజార్చారు. ఇంకా కూడా ఆ ఊటి కూడా పక్కపోతే 1 సీటుతోనే పరిమితం అవుతారు. గుర్తుపెట్టుకోండి. మరి మీ రాజాబాబు గారు అయితే మేము జగన్ గారి దగ్గరికి వెళ్తే మాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మరి మీకు ఓడిపడే కారణం, ప్రధాన కారణం అదే అని చెప్పాడు మీ రాజాబాబు గారు. మా ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గరికి ఈ 18 నెలల కాలంలో ఇంచుమించుగా 60 సార్లు కలిశారు. వెళ్ళినప్పుడల్లా సీఎం రిలీఫ్ ఫండ్ లో ఫైల్స్, అనేక రకాలైన MGNRGS ఫైల్స్, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో ఫైల్స్ పట్టుకెళ్ళడం, అభివృద్ధి తేవడం చరిత్రలో ఎప్పుడు చూడలేదు. నా గోనగూడని ఒక ఎల్వసీలు వచ్చి 5 లక్షల రూపాయలు టేకిబడి అప్పారన్న అతనికి దురదృష్టవశాత్తు చనిపోయాడు. మరి ఒక సీఎం రిలీఫ్ అయినా సరే నా గ్రామంలో మీరు ఇచ్చారా? మా ఎమ్మెల్యే గారు అయితే ఇవాళ 9 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి గతంలో కూడా మేము ఇంచుమించుగా 11 చెక్కులు ఇచ్చున్నాం. రాజధాని నియోజకవర్గంలో అయితే 292 చెక్కులు, 1,46,00,000 రూపాయలు చెక్కులు ఇచ్చున్నాం. మా గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ చాలా సిద్ధశుద్ధిగా పనిచేస్తుంది. ఆ రోడ్డు కూడా త్వరలో వేసి మీరు ఏదైతే అవాకులు చవాకులు పేరో దానికి సమాధానంగా చెప్తాం. ఇకపోతే కళాచల్ రోడ్డు గుట్టలు కొట్టేశారన్నారు. మీరు కొట్టేసిన వాటితో పోల్చుకుంటే చాలా చిన్నదే. ఇసుకలు ఎంత కొట్టేశారు మీరు? మైనింగ్ బిల్లు పేరుతో ఎంత కొట్టేశారు మీరు? ఇదే రోజుల్లో ఇసుక మీ దగ్గర 16,000, 18,000 ఉంటుంది. ఇవాళ మేము కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నాం చిన్న. మేము ఇసుక 7,000 రూపాయలకి వేసుకున్నాం ఫ్రీ ఇసుక. ఇదే కోట గవర్నమెంట్ లో ప్రతిదీ కూడా తగ్గినాయి. ఒక ట్రాక్టర్ మట్టికి 331 రూపాయలు మీరు మైనింగ్ బిల్లు వసూలు చేసేవారు. కంకరగా 600 రూపాయలు వసూలు చేసేవారు. 18 నెలల కాలంలో కూడా మైనింగ్ బిల్లు అనేది లేదు. మరి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరంగా జనసేన